నమస్కారం శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇల్లు కట్టాలంటే ఇటుకలు, ఇసుక, సిమెంటు, నెలల తరబడి నిర్మాణ పనులు. ఇదే ఇప్పటి వరకు మనకు తెలిసిన సాంప్రదాయ విధానం. చిన్న ఇల్లు నిర్మించాలన్నా ఏడాది వరకు సమయం పట్టే పరిస్థితి. అయితే మారుతున్న కాలంతో పాటు నిర్మాణ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఇంటిని నిర్మించడానికి ఏడాది ఎందుకు, 2 నెలల్లోనే ఇల్లు సిద్ధమైతే? ఇదే ఇప్పుడు ప్రీఫ్యాబ్ సాంకేతికత అందిస్తున్న కొత్త అవకాశం. సాంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే తక్కువ సమయంలో భవనాన్ని పూర్తి చేయడం ప్రీఫ్యాబ్ ప్రత్యేకత. తక్కువ మంది కార్మికులతోనే నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చు. నిర్మాణ వ్యర్థాలు కూడా తగ్గుతాయి. ఫినిషింగ్ పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. మరి ప్రీఫ్యాబ్ నిర్మాణంలో ఎలాంటి మెటీరియల్స్ ఉపయోగిస్తారు? సాంప్రదాయ ఇంటితో పోలిస్తే దీని ప్రయోజనాలు ఎలా ఉన్నాయి అనే అంశంపై శ్రీనిలయం స్థిరాస్తిలో ప్రత్యేక కథనం. ఇల్లు అంటే ఇప్పటికీ ఇటుకలు, ఇసుక, సిమెంట్తోనే కట్టాలి అని మనలో చాలా మంది నమ్ముతుంటారు. ఈ విధానంలో చిన్న ఇల్లు కట్టాలన్నా కనీసం ఏడాది పడుతుంది. క్యూరింగ్, ప్లాస్టరింగ్కే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇప్పుడు ప్రపంచం వేగంగా మారుతోంది. నిర్మాణ రంగంలో కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది ప్రీఫ్యాబ్ సాంకేతికత. దీంతో 2 నెలల్లోనే భవనాలు సిద్ధం చేస్తున్నారు. అమెరికా, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున వినియోగంలో ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు మన వద్ద వేగంగా విస్తరిస్తోంది. సంప్రదాయ భవనశలకే కాదు, ఇటీవల కాలంలో ఇళ్లు, పెంట్ హౌస్లు, అదనపు గదులు, క్లినిక్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, హాస్టళ్లు, గోదాములు, రిసార్ట్లు, కెఫేలు, కార్మికుల వసతి గృహాలు, పార్కింగ్ సముదాయాలను దీనితో నిర్మిస్తున్నారు. ప్రీఫ్యాబ్ నిర్మాణ వ్యయం సంప్రదాయ నిర్మాణాలతో సమానంగా, చాలా సందర్భాలలో తక్కువ మొత్తంలోనూ పూర్తయ్యే అవకాశం ఉందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ వ్యయాన్ని వేర్వేరు అంశాలు ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. నిర్మాణ స్థలం, డిజైన్, స్టీల్ ధరలు, ఫౌండేషన్ రకం, సిమెంట్ ప్యానెల్స్, రూఫింగ్, ఇంటీరియర్ ఫినిషింగ్, ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, రవాణా వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. గృహాలకు చదరపు అడుగుకు 1600 నుండి 2500 రూపాయల వరకు, సాధారణ ఫామ్ హౌస్ కు 1200 నుండి 1600, కార్యాలయ భవనం 1300 నుండి 2000 రూపాయలు, క్లినిక్ కి 1500 నుండి 2500, గోదాంలకు 800 నుండి 1600 వరకు వ్యయమవుతుందని చెబుతున్నారు. కొత్తగా విస్తరిస్తున్న రంగం కాబట్టి ప్రీఫ్యాబ్ నిర్మాణాలను చేపట్టే సంస్థల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. గతంలో వారు చేపట్టిన ప్రాజెక్టులు, వారి అనుభవం, కార్మికుల నైపుణ్యం పరిశీలించాలి. ఇల్లు ఫినిషింగ్ ఎలా ఉందో పరిశీలించాలి. నిర్మాణ ప్యానెల్స్ వారే సొంతంగా తయారు చేస్తున్నారా, థర్డ్ పార్టీ నుంచి కొనుగోలు చేస్తున్నారా, వాటి నాణ్యత, ధృవీకరణ నిర్ధారించుకోవాలి. కార్మికుల కొరత, పెరుగుతున్న నిర్మాణ వ్యయం, సమయాభావం వంటి కారణాలతో మన దగ్గర ప్రీఫ్యాబ్ నిర్మాణాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రత్యేకంగా పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఆరోగ్య రంగం, వాణిజ్య భవనాల్లో ఈ సాంకేతికత వినియోగం వేగంగా విస్తరిస్తోంది. నాణ్యమైన సామగ్రి, సరైన ఇంజనీరింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తే ప్రీఫ్యాబ్ భవనాలు కూడా సంప్రదాయ నిర్మాణాల మాదిరిగానే దశాబ్దాల కాలం మన్నికగా ఉంటాయి. నిర్మాణ సమయం, కార్మిక వ్యయం, నిర్మాణ వ్యర్థాలు తగ్గడంతో పాటు భవనం త్వరగా పూర్తయి వినియోగంలోకి రావడంతో నిర్మాణ వ్యయం ఆదా అవుతుంది. ప్రాజెక్టుల్లో పెట్టుబడిపై మెరుగైన రాబడి పొందే అవకాశం ఉంటుంది. సాంప్రదాయ కన్స్ట్రక్షన్ అంటే మనం సైట్లోనే స్టీలు, సిమెంటు, శాండు, బ్రిక్స్ అన్నీ కొనుక్కొని అక్కడ మనం ఇంజనీర్ని, వర్కర్స్ని పెట్టుకొని బిల్డింగ్లు ఆర్ ఎనీథింగ్ కన్స్ట్రక్షన్ చేసే విధానాన్ని సాంప్రదాయ పద్ధతి అంటారు. ఇది నార్మల్గా అన్ని చోట్ల నడుస్తుంది. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ అనేకం వచ్చినాయి. అందులో ముఖ్యంగా ప్రీఫ్యాబ్ కన్స్ట్రక్షన్ అంటారు. ప్రీఫ్యాబ్ కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణానికి కావలసిన అన్ని ఎలిమెంట్స్, అంటే కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్ అన్నీ కూడా సంబంధిత ప్రదేశంలో కాకుండా ఫ్యాక్టరీలో తయారు చేసి సంబంధిత సైట్కి తరలించి అక్కడ క్రేన్స్ ద్వారా అసెంబుల్ చేయటం అనేది ప్రీఫ్యాబ్ టెక్నాలజీ. ఇందులో ముఖ్యంగా 2 టెక్నాలజీస్ ఇండియాలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. మొదటిది పీఈబీ అంటే ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్. నార్మల్గా స్టీల్కి సంబంధించిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా పీఈబీ బిల్డింగ్స్ అంటాము. అంటే స్టీల్ కాలమ్స్, స్టీల్ బీమ్స్, స్టీల్ పర్లిన్స్, రూఫింగ్ షీట్స్, క్లాడింగ్ షీట్స్ ఇవన్నీ కూడా స్టీల్కి సంబంధించిన కాంపోనెంట్స్. ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలో రా స్టీల్ మెటీరియల్ తెప్పించుకొని దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి మెషిన్స్ ద్వారా దాన్ని మళ్ళీ సైట్కి తరలించి ఎనీ బిల్డింగ్ వీ కెన్ కన్స్ట్రక్ట్. బట్ స్టీల్ బిల్డింగ్స్ డెఫినెట్గా కన్వెన్షనల్ కంటే తక్కువ ఉంటాయి. స్టీల్ బిల్డింగ్స్ అనేది నార్మల్గా మనం కన్వెన్షనల్ అంటే విల్లాస్కి అది ప్రిఫర్ చేయరు. బట్ కంటైనర్ హోమ్స్ కూడా స్టీల్ కింద వస్తుంది. కంటైనర్ హోమ్స్ 1 bedroom, 2 bedroom దట్ కెన్ బి డన్ ఇన్ పీఈబీ, ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్, స్టీల్ స్ట్రక్చర్స్. ఇల్లు నిర్మించేటప్పుడు గోడలు, ఫ్లోరింగ్, పెయింటింగ్కు ఎంత ప్రాధాన్యత ఇస్తామో డోర్స్,
విండోస్ ఎంపికకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి అందాన్ని పెంచడంతో పాటు సహజమైన వెలుతురు, గాలి ఇంట్లోకి వచ్చేలా చేయడంలో విండోస్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఆధునిక నిర్మాణాలలో తక్కువ నిర్వహణ, ఎక్కువ మన్నిక, ఆకర్షణీయమైన డిజైన్లతో అల్యూమినియం డోర్స్, విండోస్కు ఆదరణ పెరుగుతోంది. వివిధ రకాల డిజైన్లు, ఫినిషింగ్లు, గ్లాస్ ఆప్షన్లతో ఇంటి అవసరాలకు తగ్గట్టుగా వీటిని కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉండడం మరో ప్రత్యేకత. అసలు అల్యూమినియం డోర్స్, విండోస్లో ఉన్న ప్రత్యేకతలేంటి? వీటిని ఎంచుకునే ముందు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీని. ఎండ ఎక్కువగా పడే ప్రాంతాల్లో గ్లాస్ ఎంపిక చేసేటప్పుడు హీట్, సౌండ్ కంట్రోల్, సేఫ్టీ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది. కలర్, ఫినిషింగ్ లో కొత్త ట్రెండ్ అల్యూమినియం డోర్స్, విండోస్. అంటే ఒకే రంగులో ఉండే ఫ్రేమ్స్ మాత్రమే కాదు, ప్రస్తుతం వివిధ కలర్ కోటింగ్స్, ఫినిషింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంటి ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ కు సరిపోయేలా స్థితులను దృష్టిలో పెట్టుకుని సరైన ప్రొఫైల్, హార్డ్వేర్, సీలింగ్ వ్యవస్థను ఎంచుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు లోపలికి రాకుండా ఉండేందుకు సరైన డ్రైనేజ్, సీలింగ్, ఇన్స్టలేషన్ కీలకం. అందుకే కేవలం ప్రొఫైల్ ధరను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకుండా పూర్తి సిస్టమ్ నాణ్యతను పరిశీలించడం అవసరం. సో రీసెంట్గా ఇప్పుడు వస్తున్న హైదరాబాదు, వేరే సిటీస్లో కన్స్ట్రక్షన్స్ చూస్తే విల్లాస్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దే ఆర్ గోయింగ్ ఫర్ వెరీ హై సీలింగ్, 10 feet, 12 feet, 14 feet సీలింగ్స్కి వెళ్తున్నారండి. అలాంటివప్పుడు వాళ్ళ బెడ్రూమ్ హైట్స్ కూడా వాళ్ళు మ్యాక్సిమం 10 feet వరకు పెట్టుకుంటారు. జనరల్గా డోర్స్ సెగ్మెంట్లో ఎనీ డోర్ అబోవ్ 8 feet మనము చెయ్యాలి అంటే మనం వుడెన్లో కానీ కాంపోజిట్లో కానీ చేస్తే అది గ్యారంటీగా బెండ్ వస్తుందండి. సో రీసెంట్గా మేము వచ్చిన సొల్యూషన్ ఏంటంటేనండి అల్యూమినియం డోరు, అల్యూమినియం వుడెన్ డోర్ అంటామండి. సో ఈ డోర్ గురించి ప్రఖ్యాత ఏంటంటే ఇది చాలా స్లిమ్ ప్రొఫైల్ అండి. అండ్ మెయిన్ ఏంటంటే దీని కోర్ అనగానే లోపల అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది అండ్ ఇన్ఫిల్ కూడా మనకి అల్యూమినియం హనీకోంబ్ వస్తుందండి. సో ఇది చూస్తే ఇది 10 feet డోర్స్ అండి. కంప్లీట్గా ఈ 10 feet డోర్స్ మీద మనము ఇది రట్టన్ మోడల్ లామినేట్ పెట్టామండి. కొత్తగా అల్యూమినియం పార్టీషన్ ప్రొఫైల్ అని కూడా చేస్తున్నాం అండి. జనరల్గా ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనకి ఇంట్లో హాల్ ఉండి కొంత స్పేస్ వేస్ట్ అయిపోతుంది, దాన్ని పార్టీషన్ చేసుకుందాం అన్నప్పుడు ఇది రైట్ ప్రొఫైల్ అండి. దీనికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే కింద మనకి ట్రాక్ అనేది ఉండదు. ఈ ట్రాక్ అని ఉండిపోవడం వలన ఏంటంటే మనం మనం ఓపెన్ చేసినప్పుడు ఈజీగా వాకింగ్ వెళ్ళిపోవచ్చు. కింద ట్రాక్ ఉంటే మనుషులు పడే ఛాన్స్ ఉంటుందండి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఇవన్నీ కూడా స్లైడ్ అయ్యి మొత్తం డోర్స్ అన్నీ కూడా ఒకే సైడ్ స్టాక్ అవుతాయండి. మీకు ఇది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎటువైనా చేసుకోవచ్చండి. సో ఈ ప్రొఫైల్ వచ్చి కంప్లీట్గా అల్యూమినియం అండి. దీని మీద గ్లాసెస్కి ఆప్షన్స్ వచ్చి మనం ఎలాగైనా ఎన్ని గ్లాసెస్ కావాలన్నా చేసుకోవచ్చండి. లైక్ ఇది వీ కాల్ ఇస్ ఎ గోస్ట్ డోర్ అండి. ఇది జనరల్గా మీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనం ఇళ్లలో ఈ మధ్యన వాకింగ్ వార్డ్రోబ్స్ కానీ చేస్తుంటామండి. వాకింగ్ వార్డ్రోబ్స్ కానీ చేసినప్పుడు దానికి మనకి ఓపెనింగ్ స్పేస్ తక్కువ ఉంటుంది. ఎక్కడైతే డోర్కి లోపల ఓపెనింగ్ స్పేస్ తక్కువ ఉంటుందో అక్కడ వీ కెన్ యూజ్ దిస్ గోస్ట్ డోర్ అంటామండి దీనికి వచ్చేటప్పుడు మీకు పైన ప్రొఫైల్ కంప్లీట్గా ట్రాక్ కానీ ఏం కనబడదండి. ఇది మీకు ఎక్కడైతే స్పేస్ తక్కువ ఉందో లోపల ఓపెనింగ్కి వాటికి యూజ్ చేసుకోవచ్చండి. కంప్లీట్ కమ్స్ విత్ సాఫ్ట్ క్లోజర్ అండి. అండ్ ఇది కూడా ఎనోడైజ్డ్ ప్రొఫైల్స్ అండి. ఈ డోర్స్ అన్ని మనం హైట్ మ్యాక్సిమం 10 feet వరకు చేసుకోవచ్చండి. విడ్త్ సింగిల్ షటర్ వచ్చి 3 feet 3 inches విచ్ ఈజ్ 1 meter అంటామండి. సో చూస్తే మీకు దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ సొల్యూషన్ వేర్ మీకు డోర్కి ఓపెనింగ్ స్పేస్ తక్కువ ఉంటే దిస్ ఈజ్ ద ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ యూ గైస్ అండి. ఇది మనం విల్లాస్ అండ్ పెంట్ హౌసెస్లో ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. 2 walls వచ్చేసి ఇంకొక 2 sides ఓపెనింగ్ ఉన్నప్పుడు ఇది యూస్ చేసుకుంటే మనకి వ్యూ కానీ లాన్ ఆప్షన్స్ కానీ చాలా బాగా కనిపిస్తాయండి. దీన్ని ఇలా మనం క్లోజ్ చేసుకోవచ్చు. ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న దోమలు మానవాళికి పెద్ద సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో దోమలను గాల్లోనే గుర్తించి వెంటాడి చంపేసే మైక్రో డ్రోన్ ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నదైన ఈ డ్రోన్ కృత్రిమ మేధ, అల్ట్రాసోనిక్ సోనార్, ప్రత్యేక ఆల్గరిథం సాయంతో గాల్లోకి ఎగిరే కీటకాలను గుర్తిస్తుంది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే మన మొబైల్ యాప్ లేదా వెబ్ ఇంటర్ఫేస్ ద్వారా డ్రోన్ గస్తీ తిరగాల్సిన ప్రాంతాన్ని ముందుగానే నిర్దేశించవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి డ్రోన్లను సమూహాలుగా రంగంలోకి దింపి ఇళ్ల చుట్టూ నివాస ప్రాంతాల్లో దోమల కదలికను నిరంతరం పర్యవేక్షించాలని దోమల వల్ల మలేరియా, డెంగీ, యెల్లో ఫీవర్, గన్యా, జికా వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 70 కోట్ల మంది వీటి బారిన పడుతున్నారు. 7 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దోమల నియంత్రణ చాలా వరకు రసాయన క్రిమిసంహారక మందులపై ఆధారపడి సాగుతోంది. దీనివల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి హాని కలుగుతోంది. తేనెటీగలు, సీతాకోక చిలుకలు, తూనీగలు వంటి కీటకాలు బలవుతున్నాయి. పరపరాగ సంపర్కంలో వీటిది కీలక పాత్ర. దోమల్ని తినే జీవులు ఈ రసాయనాల వల్ల చనిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో పర్యావరణ హిత పద్ధతిలో దోమల నివారణకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా అమెరికాకు చెందిన టోర్నియోల్ సంస్థ సరికొత్త డ్రోన్ను రూపొందించింది. టోర్నియోల్ డ్రోన్కు స్వయం ప్రతిపత్తి సామర్థ్యం ఉంది. మానవ ప్రమేయం లేకుండా సొంతంగానే కార్యకలాపాలు సాగించగలదు. రసాయన రహిత పద్ధతిలో దోమలను నియంత్రిస్తుంది. దీని బరువు 40 గ్రాములు. అరచేతిలో ఇమిడిపోతుంది. గాల్లో ఎగిరే ప్రతి కీటకానికి ప్రత్యేక సోనార్ సంకేతం ఉంటుంది. రెక్కల్ని ఆడించే వేగం, ఆ క్రమంలో వెలువడే ధ్వని తరంగాల ఆధారంగా ఆ జీవి ఉనికిని పసిగట్టవచ్చు. ఈ పరిజ్ఞానంలో ఒక బేస్ స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచే డ్రోన్ బయలుదేరుతుంది. ఈ డ్రోన్లో అల్ట్రాసోనిక్ సోనార్ ఉంటుంది. వాహనాల పార్కింగ్ వ్యవస్థలో వాడే సెన్సర్ల తరహాలో అది పనిచేస్తుంది. ఆ సాధనం అల్ట్రాసోనిక్ తరంగాలను వెలువరిస్తుంది. అవి గాల్లో ఎగిరే కీటకాలకు తగిలి పరావర్తనం చెందుతాయి. ఇలా వెనక్కి వచ్చిన సంకేతాలను ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన మైక్రోఫోన్లు గుర్తించి విశ్లేషిస్తాయి. ప్రత్యేక అలోరిథంలు ఈ ఫ్రీక్వెన్సీని గుర్తిస్తాయి. ఒకవేళ దోమకు సంబంధించిన సంకేతాన్ని అందులో పసిగడితే దాన్ని డ్రోన్ వేగంగా వెంటాడి తన ప్రొపెల్లర్ సాయంతో గాల్లోనే చిత్రం చేస్తుంది. స్వయం ప్రతిపత్తితో కూడిన గైడెన్స్ అలోరిథం ఈ డ్రోన్కి మార్గనిర్దేశం చేస్తుంది. మొబైల్ యాప్ లేదా వెబ్ ఇంటర్ఫేస్ ద్వారా డ్రోన్కి ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని మనం నిర్వచించవచ్చు. అది ఆ జోన్లో నిరంతరంగా గస్తీ తిరుగుతుంది. మధ్యలో ఛార్జింగ్ అవసరమైనప్పుడు సొంతంగా బేస్ స్టేషన్కు తిరిగి వస్తుంది. రీఛార్జ్ చేసుకుని తిరిగి తనంతట తానుగా రంగంలోకి దిగుతుంది. గస్తీ షెడ్యూల్ని తెలివిగా రూపొందించుకుంటుంది. దోమల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకునేలా ఈ మైక్రో డ్రోన్ని రూపొందించారు. ప్రయోజనకరమైన ఇతర కీటకాల జోలికి ఇది వెళ్లదు. భవిష్యత్తులో ఆడ మగదోమల మధ్య వైరుధ్యాన్ని కూడా పసిగట్టేలా దీన్ని మెరుగుపరుస్తామని పరిశోధకులు చెబుతున్నారు. ఈ డ్రోన్లను సమూహాలుగా వదలాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి ఇళ్ల చుట్టూ ఉండే ఛార్జింగ్ కేంద్రాల నుంచి బయలుదేరతాయి. నిర్దేశిత ప్రాంతాల్లో గస్తీ తిరుగుతూ దోమల్ని చంపేస్తాయి. దోమల నియంత్రణకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇతర విధానాలతో పోలిస్తే మైక్రోడ్రోన్ పరిజ్ఞానం చదరపు కిలోమీటర్ ప్రాంతాన్ని 1% వ్యయంతోనే దోమల నుంచి రక్షిస్తుందని టోర్నియోల్ చెబుతోంది. ఇంత విస్తీర్ణంలో దోమల భరతం పట్టడానికి 10 డ్రోన్లు సరిపోతాయి. దోమతెరలతో మలేరియా మరణాలు 50% మేర తగ్గుతుండగా మైక్రోడ్రోన్ల విధానం దాన్ని 100% తగ్గిస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మనుషులను, వస్తువులను ఢీకొట్టకుండా ఈ డ్రోన్ పరిజ్ఞానంలో కొలిజన్ అవాయిడెన్స్ వ్యవస్థ ఉంది. ఈ డ్రోన్ చిన్నది కావడం, ప్రొపెల్లర్ల చుట్టూ రక్షణ కవచం ఉండడం వల్ల అది పొరపాటున మనిషికి తగిలినా ప్రమాదమేమీ ఉండదు. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొని ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం. అపార్ట్మెంటుకు, స్థలానికి వీధి సూల ఉంటే ప్రతికూల ప్రభావం ఉంటుందా? జనరల్గా వాస్తు శాస్త్రరీత్యా మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక స్థలం తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా వీధి చూపు అనేటువంటిది అధమాల్లో ఉండకూడదు. అంటే అధమం పొజిషన్లో ఉండకూడదు. ఏదైనా ప్లాట్ తీసుకున్నప్పుడు కేవలం ఉచ్చ స్థానాల్లోనే ఆ వీధి చూపు అనేటువంటిది ఉండాలి అని మనకి విశేష విధి చెప్తుంది. అంటే ఇది తూర్పు రాజవీధి అనుకోండి. తూర్పు రాజవీధికి తూర్పు ఈశాన్యం ఉచ్చస్థానం. ఇక్కడ రోడ్డు అనేటువంటిది ఈ విధంగా ఉండొచ్చు. ఎలాంటి తప్పు లేదు. అలాంటప్పుడు కింద కూడా మనం ఇల్లు కట్టుకోవచ్చు. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు కట్టుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇల్లు కట్టుకొని నిత్యకర్మలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క శూల అనేటువంటిది ఎప్పుడైతే తూర్పు ఆగ్నేయంలో ఉంటుందో ఇక్కడ కింద అనేటువంటిది మనం హౌస్ అనేటువంటిది పొరపాటున కూడా కట్టుకోకూడదు. లేదండి మేము కిందే కట్టుకుంటాము, మేము అసలు పైన అసలు అప్స్టేరే వేయము అన్నటువంటి వాళ్ళకి 9 అడుగులు వదిలిపెట్టి మాత్రమే మనం ఇంటిని నిర్మాణం చేసుకోవాలి. 9 అడుగులు ఎప్పుడైతే వదిలిపెడతామో ఈ యొక్క వీధి చూపు అనేటువంటి అధమంలో దోషం అనేటువంటిది కంప్లీట్గా నిర్మూలన అవుతుంది. కాబట్టి అలాంటి కండిషన్లో మనం కింద కూడా ఇల్లు అనేటువంటిది కట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ శూల అంటున్నాం. శూల అనేటువంటిది చూపు గృహం కట్టేటప్పుడు ఆ గృహమూల అనేటువంటిది ఎదురుగా ఆ చూపు అనేటువంటిది ఉండకూడదు. అంటే ఉదాహరణకి ఈ విధంగా ప్లాట్ తీసుకున్నప్పుడు ఇది కార్నర్ అనుకుందాం. ఈ కార్నర్లో ఈ విధంగా రోడ్డు అనేటువంటిది ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే ఈ కార్నర్ వచ్చి ఈ మూల అనేటువంటిది ఎదురుగా ఈ రోడ్లో మనకి చూపులో పడుతుంది. ఈ కార్నర్ అనేటువంటిది గృహమూల. గృహమూల అనేటువంటిది ఎప్పుడు కూడా అధమం కదా. గృహమూలలు అధమమే, స్థలమూలలో అధమమే. కాబట్టి ఈ అధమం పొజిషన్లో ఎప్పుడు కూడా రోడ్డు చూపు అనేటువంటిది ఉండకూడదు. ఇది ఈస్ట్ రాజవీధి అయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం కేవలం ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క వీధి చూపుని మాత్రమే శుభప్రదంగా తీసుకుంటాము. అప్పుడు మాత్రమే కింద అనేటువంటిది ఇల్లు కట్టుకుంటాం.
అంటే సెట్ బ్యాక్లో ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా మనం కింద కట్టుకోవాలి అంటే కేవలం ఈ వీధి చూపు అనేటువంటిది ఉచ్చ స్థానంలోనే ఉండాలి, అధమ స్థానంలో ఉండకూడదు. అదేవిధంగా ఇక్కడ అపార్ట్మెంటు అంటున్నాం. అపార్ట్మెంట్ అనేటువంటిది అనేక యూనిట్ల సముదాయం. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో కూడా ఇట్లా డిఫరెంట్గా బ్లాక్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడో ఒక చోట వీధి అనేటువంటిది మనకి కాంపౌండ్కి చూపిస్తుంది. ఇక్కడ అపార్ట్మెంట్ వాస్తు అనేటప్పటికి మనం ఏం కన్సిడర్ చేస్తాము, కేవలం ఈ యొక్క యూనిట్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. దీనికి ఆయాది సాధన ఉండదు, గృహగణితం ఉండదు, వర్క్ క్యాలిక్యులేషన్ ఉండదు, కేవలం రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీసు. అదేవిధంగా క్షేత్రపద వికరణం లేకుండా ఉచ్చ స్థానాల్లో ద్వారబంధాలు ఉండేటట్టుగా మాత్రమే మనం అపార్ట్మెంట్ వాస్తు చూసుకుంటాం. ఒక ఇండిపెండెంట్ హౌస్కి చేసేటువంటి వాస్తు ప్రామాణికం అంతా కూడా ఇక్కడ అపార్ట్మెంట్ బ్లాక్లో మనం తీసుకోము. ఎందుకంటే స్థల పదము అనేటువంటిది అపార్ట్మెంట్లో తీసుకోము కాబట్టి. స్థల పదంలో అయితే మనం వాస్తు పురుష మండలం పెట్టుకోవటం, వాస్తు పురుష మండలానికి మొత్తం 9 భాగాలు అడ్డంగా 9 భాగాలు నిలువుగా తీసుకుని 81 భాగాలు తీసి 45 అధిదేవతల్ని పెట్టి 32 ఎంట్రన్సెస్ని పెట్టి ఆ విధంగా చూసుకుని నిర్ణయం చేస్తాం. ఇక్కడ స్థల పదం అనేటువంటిది మనం నిర్ణయం చేయం కాబట్టి ఇది కేవలం ఒక నివాసయోగ్యకరంగా ఉండేటువంటి ఒక బ్లాకే కాబట్టి ఇక్కడ ఆయాది సాధన అనేటువంటిది పనికిరాదు. కాబట్టి కేవలం ఉచ్చ స్థానాలు నీచ స్థానాల్లో మనం ద్వారబంధాలు, అదేవిధంగా 4 వైపుల నుండి వెంటిలేషన్ వచ్చిందా లేదా అనేటువంటి చూసుకోవటం, కరెక్ట్గా మనకి ఎలాంటి వికరణం లేకుండా ఆ యొక్క ఫ్లాట్ ఉందా లేదా అనేటువంటిది చూడటం, అంతవరకే చూస్తాం. కానీ ఇలాంటి వీధి శూల అనేటువంటిది మనకి ఈ బ్లాక్కి తగలకపోతే నిరాక్షేపణీయంగా ఆ ఫ్లాట్ కొనుక్కోవచ్చు. ఈ యొక్క వీధి చూపు అనేటువంటిది ఈ ఫ్లాట్కి సంబంధమే ఉండదు, ఎలాంటి దోషము ఉండదు. కాబట్టి మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఏది వీధి శూల. ఈ వీధి శూల వల్ల మనకి ఫ్లాట్కి అయితే ఎలా ఉంటుంది, అదేవిధంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్కి అయితే ఎలా ఉంటుంది. కాబట్టి మనం ఏది వీధి శూల అనేటువంటిది, ఏది కలిసి వస్తుంది, ఏది కలిసి రాదు, అపార్ట్మెంట్లో ఎలా తీసుకోవాలి, ఇండిపెండెంట్లో ఎలా తీసుకోవాలి అనేటువంటిది పూర్తిగా పరిశీలన చేసి మాత్రమే మనం యొక్క ప్లాట్ కొనుగోలు చేయటం లేకపోతే గృహ నిర్మాణం చేయటం అనేటువంటిది చెయ్యాలి. ఇది నేటి శ్రీ నిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.